ఆయన అందరికీ నమస్కారం. నేను మీ మిమిక్రీ శివ భవరి. నాకు భారవి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆదిశంకర సినిమాలో అక్కినేని నాగార్జున గారు చాలా బ్రహ్మాండమైన ఒక చండాలుడు వేషం వేశారు. ఆయన చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. ఆయన డైలాగ్ కూడా అసలు ఎంత పర్ఫెక్ట్గా యాప్ట్గా చెప్పారు. అండ్ ఆ నటన కూడా చాలా బాగుంటుంది. నాకు ఆ సినిమాలో నాగార్జున గారి డైలాగ్స్ కానీ ఆయన వేషం కానీ నచ్చినట్టు ఆయనది మరి ఏ సినిమాలో నచ్చలేదు. అంటే అంత బాగా ఈ సినిమాలో నచ్చిందనమాట. సో ఆ డైలాగ్స్ ఇమిటేట్ చేయాలని నాకు కొంచెం ఉంది ఆశ అనమాట. సో అందుకని డైలాగ్ కొంచెం పెద్దదే, కొంచెం చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా కూడా ఆ డైలాగ్ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ విని ఎంజాయ్ చేయండి అండి. ఏం స్వామి తప్పుకో తప్పుకో అంటున్నారు నీ శిష్యులు. అట్ట తప్పుకో అనడం తప్పు అనిపించట్లా నీకు? నువ్వేదో అంతా ఒక్కటే ఒక్కటే అని బోధలు చెప్తున్నావట. ఒక చిన్న ప్రశ్న, నువ్వేమో దండం పెట్టినావు, వాళ్ళు దండం పెడుతున్నారు. ఆ దండం ఈ దండం ఒక్కటేనా స్వామి? ఇంకో చిన్న చండాల ప్రశ్న, తపస్సు చేసేటప్పుడు ఇట్టానే ముక్కు మూసుకుంటారు, తాగుడు వాసనకి ఇట్టానే ముక్కు మూసుకుంటారు. ఆ మూసుకోవడం ఈ మూసుకోవడం ఒకటేనా? స్వామి, ఆ శివుడు లోకాలకు కాపరి, నేనేమో ఈ కాశీ కాటి కాపరి. మీ శివుడు నేను ఒక్కటే అంటున్నాను. నేను నువ్వేమంటావు? తీపికల్లు తాగినోడిని ఒక చేదు నిజం చెబుతా. నేను కాటి కాపరి, మన్ని దూరం దూరం అన్నోళ్ళంతా చివరాఖరి మన కాడికి రావాల్సిందే. ఏంది స్వామి, శివయమెళ్ళలో పామే బుస్సుమనలేదు, నువ్వు కస్సు బుస్సుమంటాడావు. సరే, నువ్వన్న ప్రకారమే దూరం పోతా, ఇంకా దూరం పోతా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదే నువ్వు ఉంటివి. మరి మైలు కాదంటావా? నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉంటివి. మరి అంటుకోదంటావా? ఈ గాలోని మీదకి వస్తున్న గాలే నీ మీదకే వస్తుంది, అది పర్వాలేదంటావా? నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి, తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? ఈ పురాణం అంతా ఎందుకులే కానీ ఒక్కటి